ఈవినింగ్ లో ఒక బ్రహ్మాండమైన టైటిల్ పెట్టిన నిజంగా నాకు కామెడీగా అనిపిస్తుంది ఆ టైటిల్ చూసిన తర్వాత. సో మరి నాకు నీళ్లు కావాలి, ఏంది, నాకు నీళ్లు కావాలి, కొట్లాట్లొద్దు, లొల్లొద్దు, నాకు నీళ్ళు ఇస్తే చాలు అని చెప్పేసి అలా. మరి ఇది డిమాండా, అడుక్కోవడమా, లేదు గుంజుకోవడమా, ఇది ఏందా నాకు తెలియదు కానీ. సో మా రేవంత్ రెడ్డి గారు, మా నల్లమూల పులి గారు, మరి ఆయన ఆస్థాన మీడియా వెలుగు పత్రికలో రాస్తావురు, నీళ్లపైన ఈ రాష్ట్రంలో చర్చ లేవనెత్తినోడు కేసీఆర్. ఈ నీళ్లు అనే ఒక అంశం పైన చర్చ జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏడ పాస్ కాలే. ఎంత ముత్తుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా, ఏది చేసినా ఫైనల్గా ఫ్లాప్ అవుతా ఉన్నారు. సో మరి అందులో ఫ్లాప్లో మరొక ఫ్లాప్ సినిమా ఇవాళ నడుస్తూ ఉంది. సో టైటిల్ చూడండి, ఇక నాకు నీళ్లు కావాలి, లొల్లి వద్దని చెప్పేసి అంటారు. సో ఈ డైలాగు ఇంకొకసారి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థాన మీడియా వెలుగు పత్రిక ఒకసారి చూడరి. ఇక మా అన్న ఎడుకో వేయిండు, పోయి మా కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు పక్కన, మల్లెడ్డి రంగారెడ్డి, శ్రీధరబాబు, వీళ్ళంతా పరమానంద శిశుల సంఘం మొత్తం ఉన్నది. ఇటు పోతే పట్నం మహేందర్ రెడ్డి. సో ఈ గుంపంతా వేసుకొని ఎడుకో వేయిండు. పోయి ఇక ఏం మీటింగో అది ఏం కథో మనకు తెలియదు, కానీ ఒక వార్త రాసింది దీనికి సంబంధించి. ఇగో వివాదాలు వద్దు, నీళ్లు కావాలి, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులపై అడ్డంకులు సృష్టించొద్దు, ఆబ్జెక్షన్ల వల్లే కేంద్రం నుంచి నిధులు వస్తలేవట, కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం వస్తుంది. అంటే ఇక ఎడ కూర్చోంటారో మరి అది మనకు తెలియదు, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం వస్తుంది. 100% అది నిజమైన విషయమే. వివాదాలు ఏమొద్దు, నిజంగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఏదో చంద్రబాబు నాయుడు పోయి గల్లా పట్టుకొని కొట్టాలి చేయాలని మేము అనుకుంటలేము. మాకు కూడా లొల్లిలు ఏమొద్దు, కానీ మాకు నీళ్లు కావాలి కదా, నీళ్లు కావాలి, మా వాటా మాకు కావాలని మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడితే తెలంగాణకు ప్రయోజనం జరిగే లెక్క మాట్లాడతాడన్న నమ్మకం ప్రజలకు లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న పోయి ఢిల్లీకి పోయి ఎజెండాలో మొదటి అంశం బనకచెర్ల లేదు అని చెప్పేసి దొంగ మాట చెప్పిన 24 గంటల లోపే నీ బతికేంది, నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడేది బయటపడ్డది. సో నువ్వు కూర్చొని మాట్లాడేది తెలంగాణకు అన్యాయం చేయడానిక, లేదు తెలంగాణకి ఏమన్నా మేలు చేయడానిక? తెలంగాణకి మేలు చేయడమే నిజమైతే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. ఒక రకంగా నువ్వు చంద్రబాబు నాయుడుతో కొట్లాడి పోరాటం చేసి మాకు నీళ్ళు ఇస్తే, నీళ్ళు ఇవ్వలేని చరిత్ర మరి రేవంత్ రెడ్డిగా ప్రజలు చూస్తా ఉన్నారు. నేను కూడా గట్లే చూస్తున్నా. మా అన్న యొక్క చరిత్ర నాకు తెలుసు కాబట్టి. అన్న ఏదో మీటింగ్ పోయిండు, ఏదో మాట్లాడుతున్నా, మొత్తానికి అన్నకు నీళ్ళ బీమారి పట్టుకుంది. ఏం బీమారి పట్టుకుంది? నీళ్ళ బీమారి పట్టుకుంది. ఇప్పుడు నీళ్ళ బీమారి అంటే ఏంది మహేశానం నేను అడుగుతారు. ఇప్పుడు ఏడికి పోయినా మా అన్నకు నీళ్ళే గుర్తొస్తున్నాయి. అది మహబూబ్ నగర్ పోయినా, హైదరాబాద్కి వచ్చినా, రేపో మాపో ములుగుకు పోయినా, ఇక ఏదో ఒక మున్సిపాలిటీ ఎన్నికలు అంటారు గాడికి రేపంచి ప్రచారాన్ని పోయినా, ఏడి పోయినా మా రేవంత్ అన్నకు 24 గంటలు తలకాయ కళ్ళు మూసినా తెరిచినా మా ఆయనకు ఒకటే గుర్తుకొస్తుంది, నీళ్లు. నీళ్ళ బీమారి పట్టుకుంది. ఎందుకంటే కేసీఆర్తో సరిదూగాలి నీళ్ళ విషయంలో. నాకు కూడా అంత నాలెడ్జ్ ఉందని అనిపించుకోవాలని ఒక ప్రయత్నంలో చాలా కష్టపడుతుండు. దాన్ని మనందరం కీర్తించాలి, తప్పలేదు. కానీ ప్రయత్నం నిజమైన ప్రయత్నమేనా అనేది నాకు వచ్చిన క్వశ్చన్. ఇంకా అన్న కూర్చొని మాట్లాడలేదు, ఈయనతోని మాట్లాడతాడట. ఎవరు ఈయన అంటే తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ నీళ్లు దోసుకపోయిన దొంగ, ఆంధ్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈయన గారి శిష్యుడు ఈయనతోని కూర్చొని తెలంగాణ నీళ్ళ కోసం, హక్కుల కోసం మాట్లాడి సమస్యలు పరిష్కరించి నీళ్ళు వేస్తాడు. నాకు నీళ్లు కావాలి అంటిస్తారా? నాకు నీళ్లు కావాలంటిస్తారే? మరి గతంలో ఉమ్మడి ఏపీలో అడగలేదా? ఇచ్చిరా నీళ్లు? ఏర్వాడ తెలంగాణలో అడగలేదా? ఇస్తురా నీళ్లు? ఇంకా నీళ్ళ విషయంలో ఒకవేళ నువ్వు అంత మునగాను అయితే నీ ప్రభుత్వం వచ్చే ముందల నాగార్జున సార్ కాడ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నిలబెట్టిన పోలీసు బలగాల్ని. నాగార్జున సార్ కాడ ఏమైనా చేయగలిగినావా? ఏమి లేదు. నేను ఒకటి చెప్తా రేవంత్ అన్న, నేతి బీరకాయలో నెయ్యి లేదు, నీ మాటల్లో నిజం లేదు. జనం నమ్మరు నిన్ను. ఇక వేరే విషయం అంటే నమ్ముతారేమో. పోయి మళ్ళీ చంద్రబాబు సోపతి చేసి
చంద్రబాబుతో నీళ్ళ కోసం పోరాటం చేస్తామంటే మేము నమ్మలేకపోతున్నాం. ఇది మామూలు విచిత్రంగా అనిపిస్తలేదు. ఇక అన్న పోర్టు కనెక్టివిటీ కోసం పొరుగు రాష్ట్రాల సపోర్టు మస్ట్ అంట, ఖచ్చితంగా కావాలట. ఏపీ కర్ణాటక డ్రై పోర్ట్ అనే ఇది ఫ్యూచర్ సిటీకి వెళ్ళి చంద్రబాబు నాయుడికి వేస్తా అన్నది అదేనా పోర్ట్ అంటే? రేవంత్ అన్న డ్రై పోర్ట్ కడతా అన్న, మరి ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీకి ఈతలో పడతాడుగా, మరి దానికి పొరుగు రాష్ట్రాల సహకారం అట మస్ట్ అట, 100% కావాల్సిందట. ఇక ఏపీ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రతోనూ వివాదాలు కోరుకుంటలేము, ఏ రాష్ట్రంతోని కోరుకుంటలేము, అందరితోని కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటున్నాం. నేను కూడా గదే కోరుకుంటున్నా, చాలా సంతోషమే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మీ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా? నేనైతే నమ్మను రేవంత్ అన్న, ఇక నాకైతే నమ్మకం లేదు. ఇగో ఈ నా ఇంట్లో నా తలకాయలు ఎన్ని ఇంటికలు ఉన్నాయో దాన్ని చెప్పినా నువ్వు మాటలు ఒక్క దానిలో కొసలే, ఇది కూడా నాకేమో కొసలతో నమ్మకం ఏం లేదు. కానీ వివాదాలు వద్దు అని నువ్వు అంటున్నావు, వివాదాలు పెట్టుకోవద్దని నువ్వు అంటున్నావు. కానీ మీ గురువు గారు ఏమంటారు అనేది కదా ఇక్కడ మనకు సమస్య. ఇంకో ఇక్కడ కూడా అదే ముచ్చట రాసింది, వివాదాలు వద్దు నీళ్ళే కావాలి. 30 ఏళ్ల శ్రమ వల్ల ఏందో ఇదంతా రామాయణ రాసిండ. నీళ్ళ పేరుతో రాజకీయ వివాదం రేవంత్ అన్నతో అయితే లేదు. అన్నకు అయ్యేది ఏంది? బూతులు తిట్టడం, అరే తొరే కొట్టడం, ఈ చేతన అవుతాయి. కానీ సబ్జెక్టు మీద మాట్లాడాల్సి వస్తే రేవంత్ రెడ్డితో అయితే లేదు. సో కాకపోవడం వల్ల మరి మా అన్న చాలా కష్టపడి ఇక వద్దున నాయన లొల్లి ఏమవుతుంది మనం కూర్చొని మాడుకుందాం అనే కాడికి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మాట వినడు, రేవంత్ రెడ్డే చంద్రబాబు మాట వినాలి. మన బనకచెర్ల విషయంలో ఢిల్లీలో కూర్చొని మీటింగ్ పెట్టుకొని తెలంగాణ హక్కుల కోసం పోరాటం ఏమాత్రం బీకిండో, ఏమాత్రం వాడి ఎజెండాలో మాట్లాడకుండా వచ్చిండో చూసినాం. లోపల ఒకటి జరుగుతుంది మీటింగ్లా కూర్చొని మాట్లాడేటప్పుడు, బయటకు వచ్చినాక ఒకటి చెప్తారు. బనకచెర్ల వాళ్ళకి అర్థమంటే కదనే, వాళ్ళకి అర్థమంటే కదా మేము ఇచ్చేది అయ్యన్న చెప్పేది, వాళ్ళకి అటనే కట్టమని చెప్పి మమ్మల్ని అడగలేదు. వాళ్ళు అడిగితే కదా మేము ఇయ్యాలా వద్దా డిసైడ్ చేసేది అని ఇటువంటి పత్తి తేజాలు వేసిన చరిత్ర రేవంత్ రెడ్డి. సో అటువంటి చరిత్ర కలిగిన రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ నీళ్ల విషయంలో మరి చంద్రబాబు నాయుడుతో కూర్చొని మన హక్కులను కాపాడి మన వాటాను తీసుకొచ్చి కయ్యాలు లేకుండా కొట్లాటలు లేకుండా అందరి సహకారంతో చేస్తాడట. అంటే నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తాను. చంద్రబాబు నాయుడు ఆయన తెలంగాణకు బద్ద వ్యతిరేకి, ఏనాడు కూడా తెలంగాణ వాదాన్ని సమర్థించినోడు కాదు, ఏర్పడ్డ తెలంగాణలో కూడా కుట్రలు చేసిన కిరాతకుడు. మరి అటువంటి కిరాతకుడు ఏదైనా నీళ్ళు ఇస్తాడని వివాదాలు వద్దని కొట్లాట్లొద్దు కయ్యాలొద్దు మా నీళ్లు మాకు ఏంటి ఇస్తాడా? బుద్ధి చెప్తే అలంగా పోతే పడు పొగబడి తోడకపోతుంటే మూసుకొని పందుట్రి, నాగార్జు సార్ తోడకపోతుంటే మూసుకొని పనుకుంటారు. మన నల్గొండ దద్దమ్మలు వాళ్ళకు నీళ్ళ పైన లేదు సోకు, ఇంకేదో అంటేనే ఉంది. ఇప్పుడు సోకులు బయటకు వస్తున్నాయి కదా. సో ఇటువంటి సోకులు పడే సన్నాసులు మరి నీళ్ళ గురించి ఏం పట్టించుకోరు. ఆ తలకాయ రుమాలు కట్టుకుని తిరిగే తిక్కలోనికేమో ఏం తెలియదు. ఏమనంటే పైసలు ఉన్నాయి దండికి, అంతే పైసలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఇక అంతా సాయిరాం బ్యాచ్ అయింది, పరమానందేశ్ సంఘం లెక్క తయారయ్యారు. ఎవరికి తెలియలేదు మళ్ళీ అన్ని మా అన్న ఒక్కడే ఎత్తుకుంటాను. అది విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ శాఖ కావచ్చు, ఏది చూసినా రేవంత్ రెడ్డి తలకాయ మీకు ఎత్తుకోను మాట్లాడా, అది వర్కౌట్ కాకపోను, ప్రజలలో ఇచ్చేది పోను, కేసీఆర్కి ఇంకిత మైలేజ్ పెరగడం. సో మరి రేవంత్ అన్న జర ఏమైనా మారాలని కోరుకుంటా. నిజంగా నీ గుజ్జులో దమ్ముండి నీళ్ళ విషయంలో ఎట్లాంటి కొట్లాటలు లేకుండా నువ్వు నీళ్ళు తీసుకొస్తే మేము శతకోటి దండాలు పెడతాం. ఇక నువ్వు ఇంకా ఎక్కువ తెచ్చేవి కూడా ఏమొద్దు, మాకు తీసుకొస్తే అడిగే మొనగాని నువ్వు ఇంకా ఎక్కువ అనేది జోలేవద్దు మా. సో ఇది రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో, అది ఏం మీటింగో ఏం కాదో జోలి మాత్రం నీళ్ళ బీమారి వచ్చింది అన్న, నీళ్ళ బీమారితో చస్తాను ఇప్పుడు. కేసీఆర్ పెట్టిన బీమారి